నేర్చుకుంటే పెరుగుతుంది పరిజ్ఞానం. మనం అది నేర్చుకున్నప్పుడు అది విజ్ఞానం, నేర్చుకుంటే అది విజ్ఞానం. ఎవరికైనా నేర్పిస్తే సుజ్ఞానం, అంటే మంచి జ్ఞానం అన్నమాట. ఎవరికైనా నేర్పిస్తే సుజ్ఞానం. ఇది తెలుసుకోలేకపోతే మిగిలేది మనకి. కాబట్టి One minute, oh. Make it fast. One and a half minute. మళ్ళీ ధోని జాని
మీరు ముగిసిపోతున్నారు. ధోనికి చెప్పింది. ఓకే ధోనికి చెప్పింది. ఓకే విషయాన్ని జానీ టోనీకి చెప్పింది. జానీ టోనీ ఇద్దరు కలిసి 25వ తారీఖు హైదరాబాద్ కలిసి ప్రయాణం చేస్తున్నారు. జానీ టోనీ ఈ విషయం గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి జానీ టోనీ ఎవరు? జానీ టోనీ అలా ముగ్గురు ఫ్రెండ్స్ అంటారు ఆయన చెప్పారు. చెప్పండి. అర్థమయ్యే విధంగా మేరీ పాప పుట్టిందని చెప్పేసి జానీ టోనీ చెప్పారు. వీళ్ళిద్దరూ కలిసి 25వ తారీఖున హైదరాబాద్ ప్రయాణం చేస్తారు. మళ్ళీ జానీ టోనీకి ఇదే విషయం గురించి పాప పుట్టిందని తెలియదు. ఓకేనా క్లియర్? అని జానీ టోనీకి చెప్పాడు. వీళ్ళు హైదరాబాద్ 25వ తారీఖు హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. ఇంకేమైనా అర్థం అవ్వకపోతే మేరీకి పాప పుట్టిందని జానీ టోనీతో మాట్లాడారు. మేరీ పాప పుట్టిందని జానీ టోనీతో మాట్లాడారు. వీళ్ళు 25వ తారీఖు హైదరాబాద్ వెళ్ళారు. వీళ్ళు 25వ తారీఖు హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్నారు. ఓకే ఏమో మాట్లాడు. జానీ చెప్పాడు. మేరీ పాప పుట్టిందని టోనీ జానీతో చెప్పాడు. టోనీ జానీకి చెప్పాడు. 25వ తారీఖు హైదరాబాద్ లో మాట్లాడుతున్నారు. 25వ తారీఖు హైదరాబాద్ లో మాట్లాడుకున్నారు. ఓకే ఓకే చెప్పిందని జానీ టోనీకి చెప్పాడు. ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి 25వ తారీఖున హైదరాబాద్ రానున్నాడు. మేరీకి పాప పుట్టిందని జానీ టోనీకి చెప్పాడు. ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి 25వ తారీఖున హైదరాబాద్ రానున్నాడు. థ్యాంక్ యూ. ఇది ఉంది సెంటర్ అటుపైన రోడ్డు కొమ్మలు రాజశ్రీ మేడం ఏం చెప్పగలరు?
క్రిస్మస్ స్టార్ ఉంది మా దగ్గర. ఓకే చెప్పండి ఇంకెవరున్నారు? రామారావు గారు, తరుణ్, నెక్స్ట్ ఇంకెవరు? బిఎన్ఆర్ సార్. బిఎన్ఆర్ 4. బిఎన్ఆరా? బిఎన్ఆరా? ఓకే. 5 వాళ్ళు ఎవరో ఉన్నారు? పైన 2 కొమ్ములు కింద 2 కొమ్ములు సమానంగా ఉన్నాయి. సెంటర్ లో మధ్యలో ఓలేం లేదు, మధ్యలో అటుపైన సెంటర్ ఇటుపైన సమానమైన ఇది ఉంది. చతురస్రకం సార్ అదే నా దగ్గర స్టార్ కాదు. ఇదిగో, 2 పై కొమ్ములు సమానంగా ఉన్నాయి, కింద కొమ్ములు సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ చెప్పండి. కలరా? కలరు మన సానేది గ్రీన్ కలర్ అనుకున్నా సార్ నాదైతే. సార్ క్రిస్మస్ చెట్టు నాది, నా చేతిలో ఉంది. నా దగ్గర ఒకటి ఉంది సార్. నా దగ్గర ఒకటి ఉంది సార్. రెండు ఎలా ఉందంటే పైన మధ్యలోనే వస్తుంది. పైన రెక్టాంగిల్ కింద హాఫ్ సర్కిల్ క్రిస్మస్ ట్రీ లాగా ఉంది సార్. అంతే. క్రిస్మస్ ట్రీ ఓకే, ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు వాళ్ళు. సార్ ఆనంద్ ఒకటి ఉంది సార్ నా దగ్గర. సార్ గట్టన మౌలి గారు 1 సార్, గోపిచంద్ 2, ఆనంద్ గారు 3. ఎవరి దగ్గర ఉన్నాయి 2? క్రిస్మస్ ట్రీ ఎవరి దగ్గర ఉన్నాయి? బాబు క్రిస్మస్ ట్రీ చెప్పండి. చిన్న మాట, కుమార్ గారు క్లూ ఇచ్చారు. తరుణ్ గారు మీ దగ్గరది నా దగ్గరది ఒకటే అన్నారు కదా, ఇంకెవరన్నారు ఒకటని? 3 4 హారిక కూడా మీదే అంటుంది. 4 5 నా దాంతో కలిపి గ్రీన్ మాది. దాంట్లో కూడా తగ్గారు. ఏమండి మాది గ్రీన్. ఇది రెడ్ అంటున్నారు, గ్రీన్ అంటున్నారు. గ్రీన్ అంటున్నాను, మా అందరి దగ్గర ఉండే గ్రీనే. అయితే మీ ఇద్దరు షేప్ వేరు ఉంటది. షేప్ చూసి క్రిస్మస్ చెట్టా కాదా అని చెప్తున్న వాళ్ళకి, ఇక్కడ మౌలి గారు చెప్పే వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకున్నాడు మనోడు. కలర్ అయితే ఏం చెప్పలేకపోయా కానీ మౌలి గారు చెప్పే వాళ్ళకి మనోడు చెప్పాడు. మనోడే కదా. పేరు చెప్పు. సైజులు దాన్ని షేప్ అయితే ఐడెంటిఫై చేయగలిగాడు కానీ కలర్ వచ్చేసి వైసీపీ జెండాల వరం కానీ ఐడెంటిఫై చేశాడు. ఏంటంటే జెండాలు 3 రంగులు అని చెప్పారు కాబట్టి మనోడు వైసీపీ జెండా ఊహించుకొని దాంట్లో రంగు ఉందని అనుకున్నాం, గెలిచేసి. మన నరేష్ గారు షేప్ అంటే ఆయన మా టీవీలో స్టార్ లా ఉంటుంది కదా, ఆ షేప్ అని చెప్పేసి అనుకున్నారు. లేకపోతే కలర్ వచ్చేసి పల్లెవేలు బోసులో ఒక కలర్ ఉంటుంది అని అబ్జర్వ్ చేశారు. ఇటు మన లక్ష్మణ్ గారికి హెల్ప్ చేశారు సార్. ఆవిడ షేప్ కూడా ట్రైంగిల్ షేప్ అని గుర్తించారు సార్. నెక్స్ట్ వచ్చేసి హారిక మేడం సార్, తన షేప్ వచ్చేసి ఫస్ట్ బటర్ఫ్లై గెస్ట్ చేశారు సార్. తర్వాత వచ్చేసి వైట్ కలర్ అని గెస్ట్ చేసి తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఫస్ట్ అశోక్ సార్ ఓకే అని చెప్పి తర్వాత రామారావు గారితో ఓకే. ఆయన ఎవరైతే ఆయన చేతిలో ఉన్న షేప్ చెప్పారో అది కరెక్ట్ అని చెప్పేసి ఆయన చెప్పేసి కామ్గా ఉండిపోయాడు. ఇంకా దాని గురించి పెద్దగా మహేష్ దాని మీద అంటే ఆల్రెడీ నేను కరెక్ట్ చెప్పేసాను కదా అనే ఉద్దేశంతో. యశ్వంత్ అయితే అసలు ఏం మాట్లాడాల, ఎందుకో డల్ అయిపోయాడు సడన్ గా. చూస్తున్నాడు ఆయన పట్టుకోవడం కూడా చాలా మంది టోటల్ గా చేసి దాని షేప్ ఎలా ఉందో ఒరిజినల్ షేప్ తీసుకొని పెట్టుకున్నారు. ఈయన మాత్రం దాన్ని పడుకోబెట్టాడు. మరి షేప్ అర్థం కాకూడదనో ఇంకోటో పడుకోబెట్టాడు. ఆయన చాలాసేపు నేను అబ్జర్వ్ చేశాను. యాక్చువల్ గా రాకేష్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో ఆ టైంలో కూడా చాలా మంది సేమ్ అదే షేప్ లో ఉన్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అలా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన మాత్రం పెద్ద నాట్ దట్ మచ్ కాన్సన్ట్రేట్. ఐ థింక్ కారణం ఏంటో ఆయన చెప్పాలి. నెక్స్ట్ దివ్య మాత్రం నాకు చిన్న కొండ ఒకటి పెద్ద కొండ ఒకటి ఎవరు ఏం మాట్లాడినా తను అదే చెప్తుంది. సరే మాకుందని అంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా అదే షేప్ అని చెప్తున్నారు. మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం.